డోరామాన్ వెనుమ డోరామాన్ ఇరుకు జియాన్ కన్నా డోరామాన్ పవర్ఫుల్ అయినా కానీ ఒకసారి జియాన్ డోరామాన్ ని కొట్టాడు. ఎందుకంటే జియాన్ ఎప్పుడు బేస్బాల్ మ్యాచ్ ఓడిపోతూ ఉంటాడు, ఎవరిని దొరికితే వారిని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఎవరు దొరకకపోయేసరికి డోరేమాన్ కనబడడంతో చితక్ కొట్టాడు. తర్వాత డోరేమాన్ తిరిగి ఏమనకుండా వెళ్ళిపోయాడు, ఎందుకంటే జియాన్ మిషన్ ఎంబడబెడతాడు. బెంటెన్లో ఆండర్ 6 కి మొదటిగా మెగావాట్ అని పేరు పెడదామనుకున్నారు. అది కూడా షార్ట్ ఫామే. ఫుల్ ఫామ్ వచ్చేసి మెగా డిఆక్సీ రైబో న్యూక్లిక్ ట్రాన్స్ డైమెన్షనల్ ట్రాన్స్ఫార్మినల్ న్యూమరేటర్. ఒకవేళ విలియక్స్ వచ్చి ఆమ్లెటిక్స్ ని ఎలా అడుగుతాడు? ఎలా అంటే నీకు ఎదుకున్న వాచ్ ఇచ్చేయి, లేదంటే పెయిన్ చంపేస్తాడు. బాన్గఢ్ ఫోర్ట్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇక్కడికి నైట్ 6 తర్వాత వెళ్ళొద్దని ఐఎస్ఎఫ్ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే నైట్ 6 తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇంకా ఇక్కడ ఒక మాంత్రికుడు నైట్ తిరుగుతాడని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. దీంట్లోనే ఒక ఫేమస్ స్టోరీ ఉంది. ఇక్కడ పూర్వం బాలానాథ్ అనే స్వామీజీ ఉండేవాడు. అయితే కొన్ని రోజులకు మధో సింగ్ అనే రాజు వచ్చి బాన్గఢ్ ఫోర్ట్ని కట్టడానికి పర్మిషన్ తీసుకున్నాడు. అప్పుడు ఆ స్వామీజీ కోట యొక్క నీడ అనేది తన ఇంటిపైన పడకూడదని కండిషన్తో పర్మిషన్ అయితే ఇచ్చాడు. కోట పూర్తయిన సాయంత్రమే నీడ పడడంతో స్వామీజీ శపించాడు అని అక్కడ ప్రజలు నమ్ముతారు. మీరు ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా? మీ షూలేస్ కి ఇలా ఎందుకు ఉంటుందని? వీటిని యాక్లెట్స్ అంటారు. ఇవి షూలేస్ కట్టుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. వీటి వల్లనే షూలేస్ మళ్ళీ ఊడిపోకుండా ఉంటాయి. లేస్ కి యాక్లెట్ లేకపోతే తొందరగా లేస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి.